వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కాళ్ళు పట్టుకుంటాం కనికరించండి, వరుసబెట్టి అప్రూవర్లుగా మారుతున్న జగన్ బ్యాచ్ అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెట్టున్నా. ఆ టైటిల్ గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే వరుసగా గత 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం వైపు నుంచి వైసీపీ మీద ఫోకస్ పెట్టిన తీరు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అరాచకాల మీద ఈరోజు చాలా సీరియస్గా వాళ్ళని వెంటాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ మీద కేసులు కూడా ప్రూవ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. కొంతమంది జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే తెగరెచ్చిపోయారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే బూతులతో ఎదుటి వాళ్ళని అనేక రకాలుగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసమే ఆయన కోసం ఎంత దాకైనా వెళ్ళారు, ఎంత దాకైనా ఫైట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు, ఆయన కన్నీళ్ళకి కారణమయ్యారు, వాళ్ళ వైఫ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, లోకేష్ పుట్టుకుని కూడా అవమానించారు. ఇవన్నీ చాలా తక్కువ. ఇక తిరుమల లడ్డూలో అసలు అది నిన్నటిదాకా మనం అంతా అది నెయ్యిలో కల్తీ జరిగింది అనుకున్నాం. అసలు అది నెయ్యే కాదని తెలిసిన తర్వాత ప్రపంచమంతా నివ్వెరపోతుంది. శ్రీవారి భక్తులకి, నిజమైన భక్తులకి ఎవరికి కూడా నోట మాట రావట్లేదు. ఈ రోజున మహాప్రసాదమైన లడ్డూ రూపంలో మనం ఏం తిన్నామా 5 ఏళ్ల పాటు అని కుమిలిపోతూ ఉన్నారు చాలామంది. దీనికి లాజికల్ ఎండ్ ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. పోనీ ఏమైనా అవినీతి చేస్తేనో అక్రమాలు చేస్తేనో వాళ్ళకి జైలు శిక్ష రూపంలో వాళ్ళు అనుభవిస్తారనుకోవచ్చు. ఈ అక్రమానికి ఇంకా అసలు అంతే లేదు. ఈ అరాచకానికి మరి తిన్నదంతా ఎంతమందితో కక్కియాలి? ఈరోజు ఆ అపవిత్రం చేసిన ప్రసాదాన్ని తిన్న వాళ్ళంతా ఏమైపోవాలి? ఆఖరికి దేవదేవుడిని కూడా మోసం చేశారు వాళ్ళు. దేవుడికి కూడా ఆ ప్రసాదం నివేదించిన తర్వాతే భక్తులకి ఇస్తారు. అది అంటే సాక్షాత్తు తిరుమల వెంకన్నను కూడా వీళ్ళు మోసం చేశారు. సరే, వరుసపెట్టి వాళ్ళంతా మనం చూసినట్టు ఈ కేసులో బుక్ అవుతున్న వాళ్ళంతా చూస్తే వరుసపెట్టి అప్రూవల్గా మారుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో లాయల్ అనుకుంటాం మనం. వీళ్ళంతా అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం పీక తెగ్గోసుకుంటామంటారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ చిటికలు వేస్తారు, మీసాలు మెలేస్తారు, తొడగొడతారు. మరి అలాంటి వాళ్ళంతా ఇలా కేసు పడటంతోనే, అలా పోలీసులు రావడంతోనే, తీసుకెళ్ళి లోపల పడేయడంతోనే వరుసపెట్టి అప్రూవల్గా మారుతూ ఉన్నారు. ఇది అసలు మామూలు విచిత్రం కాదు. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డితో వీళ్ళెవరికి కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అదే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆడించారు కాబట్టి ఆయన ఇచ్చే డబ్బుల కోసమో, ఆయన వెదజల్లే రూపాయల కోసమో వీళ్ళు పనిచేశారు అంతే. అంటే ఆయన అవినీతి సొమ్ములో వీళ్ళంతా కూడా భాగస్వామ్యం అయ్యారు. అంతేగాని ఆయనతో ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ లేదనేది మనకు అర్థమవుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే నిజంగా ఉంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పరు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనం చూస్తే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కోర్టు డైరెక్షన్లో సిబిఐ సిట్ని ఏర్పాటు చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే ఇలాంటి అరాచకాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇన్ని అరాచకాలు చేశారు. బోలేబాబా డైరీ అనుమతి లేదు అని పక్కన పెడితే ఆ బోలేబాబా డైరీని అడ్డం పెట్టుకున్నట్టు వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ కానీ వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని మాల్గంగా కానీ ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడింది, పామాయిల్ ఇంపోర్ట్ చేయించింది. అదే క్లోజ్ అవుతూ ఉన్న హర్ష డైయింగ్ కంపెనీని మళ్ళీ రీఓపెన్ చేసి దాని ద్వారా కెమికల్స్ ఎలాగ తెప్పించారు ఇతర రాష్ట్రాల నుంచి, ఇవన్నీ మిక్స్ చేసి మోనోగ్లిజరైడ్స్ కానీ, బీటా కెరోటిన్స్ కానీ, ఎస్టిక్ యాసిడ్స్ కానీ, లాక్టిక్ యాసిడ్స్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి గీ ఆర్టిఫిషియల్ ఎసెన్స్ కానీ దాన్ని ఎలాగ నెయ్యిలాగా మార్చారు ఆ పామాయిల్ని అనేది అసలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే నిజంగా సంచలనమే. మార్చడమే మొత్తం దగ్గరగా 68 లక్షల కిలోలు నెయ్యి, దట్టు 250 నుంచి 280 crores వర్త్ అది మొత్తం. అంటే భక్తులంతా, శ్రీవారి భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత ముడుపుల రూపంలోనో తమ ఏదైతే దేవుడి మీద తమ భక్తికి నిదర్శనంగానో అక్కడ హుండీలో వేసిన డబ్బు అదంతా. సో అది మొత్తం కూడా ఈరోజు ఏ రూపంలో వెదజల్లారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధర్మారెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెడితే సిట్ ముందు అంతా పైన వాళ్ళు చెప్పినట్టే చేశానని చెప్తున్నారు ఆయన. మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే చెవిరెడ్డి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారినట్టు, చెవిరెడ్డి అంచురుడైన వెంకటేష్ లాంటి వాళ్ళు అప్రూవర్గా మారితేనే తెలంగాణలో డబ్బులు కూడా దొరికాయి. సో అంతా వరుసపెట్టి ఒక 5-6 అప్రూవల్గా మారినట్టు ఆల్రెడీ బయటికి ఎప్పుడో లీక్ వచ్చినాయి. ఈవెన్ రాజ్ కేసీ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తా ఉన్నారు. అందుకే ఆ విషయంలో లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే, బిగ్ బాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి. సో అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వస్తే
ఏదైతే కల్తీసారా వ్యవహారం తమ్మలపల్లి ఇబ్రహీంపట్నంలో డమ్ము బయటపడింది. ముందుగా జోగి రమేష్ నారావారి కల్తీసారా అన్నారు. బట్ అది తీరా చూస్తే దానికి కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని చెప్పేసి అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరు వాంగ్మూలం ఇచ్చినారు ఆధారాలతో సహా. బట్ ఈ రోజు రమేష్ని అరెస్ట్ చేసింది చాలా ఆవేశంగా ఆయన అందరి మీద ఒట్లేస్తా అన్నారు. దుర్గా గుడి ముందు ప్రమాణం చేశారు చేతిలో ప్రమదలు పెట్టుకుని. తీరా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి దానికి కర్త కర్మ క్రియ అని చెప్తా ఉన్నారు. ఇక వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోతే వచ్చారు. ఆయన ఒక సోషల్ మీడియా సైకో అనే పదం కూడా చిన్నపోతుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. అలాంటి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు 3rd డిగ్రీ ప్రయోగిస్తే మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలు చేయమన్నట్టే నేను చేశాను, అందుకే లండన్లో ఉంటే ఎలాగో దొరకనని చెప్పేసి చేశానని ఆయన అప్రూవర్గా మారి అన్ని విషయాలు బయటపెడతా ఉన్నారు. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున సాక్షాత్తు ప్రవీణ్ ప్రకాష్ ఆయన జిఐడి విభాగంలో సిఎస్గా పనిచేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఇప్పటిదాకా చాలాసార్లు ప్రవీణ్ ప్రకాష్కి సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. గతంలో ఆయన మంచోడే కావచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వెనక ముందు చూడకుండా ఫాలో అయ్యాడు అనేది ఆయన మీద ఎప్పుడూ ఉన్న విమర్శే. అలాంటి ప్రవీణ్ ప్రకాష్ తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ఈరోజు గతంలో జాస్తి కిషోర్ను ఏబి వెంకటేశ్వరను ఎలా వేధించాను నేను అని చెప్పేసి ఓపెన్గా చెప్పి వాళ్ళిద్దరిని క్షమించమని వీడియోలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. తూచి మళ్ళీ నేను వీఆర్ఎస్ వద్దు అన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది ఆయన. అలాంటి ప్రవీణ్ ప్రకాష్ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి అరాచకాలన్నీ బయటికి తోడితే తన పాత్ర కూడా దాంట్లో బయటకు వస్తుందనేది ఆయనకు తెలుసు. ఈరోజు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం ఎగ్జామ్షన్స్ ఇవ్వట్లేదు గతంలో లాగా. అందుకే ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా భయపడి అంతా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వరుసపెట్టి వీళ్ళంతా అప్రూవల్గా మారడం ఒక ఎత్తు అయితే వీళ్ళ పేర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్ళు చూపించడం మరొక ఎత్తు. ఇది నిజంగా అంటే ఏదైతే ఇక్కడ చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏరు దాటిన దాకా ఏదైతే ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్న అని. సేమ్ అలాగే ఉంది వీళ్ళ వ్యవహారం. అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి ఆయనతో కానీ ఆ పార్టీతో కానీ వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు. అందుకే ఈరోజు అలా కేసులో లోపలేయడంతోనే మొత్తం జగన్మోహన్ రెడ్డి పేరు కక్కేస్తూ ఉన్నారు. అవసరమైతే కాళ్ల బేరానికి వస్తామంటూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు నేతలు చాలామంది, కనికరించమని, జైలుకు పంపించొద్దని. ఆ క్రమంలోనే ఒక్కొక్కరుగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడి వరకు లీడ్ చేస్తాయనేది మనం చూడాలి.